ప్రధానంగా ఎక్కడ ఈ గ్రోత్ పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి పిల్లలకి? అయితే యూజువల్లీ గ్రోత్ పెయిన్స్ మనకి లెగ్స్లో కనిపిస్తాయండి. అంటే మనకి లెగ్ అంటే నీ జాయింట్, మోకాలు కింద గుత్తులలో మధ్యలో ఇక్కడ ఈ రీజన్లో బేసిక్గా పిల్లలు పెయిన్ అని చెప్తూ ఉంటారనమాట. అయితే మనం డిఫరెన్షియేట్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళకి బేసికలీ దిస్ ఇస్ మజిల్ పెయిన్ లేదా బోన్ ఫటీగ్ వల్ల పెయిన్ వస్తూ ఉంటుంది, అంతేగాని జాయింట్ పెయిన్స్ రావు. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్. మనం తెలుసుకోవాలి అది జాయింట్ పెయిన్సా లేకపోతే లెగ్ పెయినా అనేది. లెగ్ అంటే ఏం లేదు, మోకాలు గుత్తులకు మధ్యలో ఉండే పార్ట్, ఇది లెగ్ అంటాము. లెగ్ పెయిన్సా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. డాక్టర్ గారు, అలాగే ఇతర ఆరోగ్య సమస్యలతో పోల్చితే మన ఈ గ్రోత్ పెయిన్స్ని ఎలా గుర్తించాలంటారు? యూజువల్లీ ఇందాక చెప్పా కదండి నేను, ఇవి గ్రోత్ పెయిన్స్ అనేటివి మనకి లెగ్స్లో అలా వస్తుంది. లెగ్ కానీ హీల్ కానీ ఇక్కడ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మనం వేరే వాటితో డిఫరెన్షియేట్ చేయడం ఎలా అంటే, యూజువల్లీ మనము మోకాలు నొప్పులు కానీ అంటే ఎనీ జాయింట్ పెయిన్స్, నీస్, యాంకిల్ ఆర్ హ్యాండ్ పెయిన్స్ కానీ ఫింగర్ జాయింట్ పెయిన్స్ కానీ ఇలా ఉంటే మనము వీ హ్యావ్ టు థింక్ అదర్ రీజన్స్. అది మనకి జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాటి కిందికి వెళ్తుంది. అలాంటి వాటిలలో ఎలా అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ టైమ్స్ కానీ నైట్ టైమ్స్ కానీ పెయిన్ అని, మార్నింగ్ లేవగానే రిఫ్రెష్ అలా ఏమి ఉండరు. వాళ్ళకి ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ వస్తాయి. యూజువల్లీ జాయింట్ పెయిన్స్ అంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కానీ ఎర్లీ మార్నింగ్ పెయిన్ రావడం కానీ ఉంటాయి. ఇంకా వేరే సమస్యలు అంటే లైక్ ఇంకా వేరే రీజన్స్ ఏమైనా అనుకుంటుంటే మనం ఎట్లా అంటే చైల్డ్ యాక్టివ్గా ఉండరు, ఆ పెయిన్ వాళ్ళని ఆడుకోనివ్వదు. అంటే లైక్ యాక్టివ్గా లేకుండా స్కూల్కి వెళ్ళడం కూడా మానేయాల్సి వస్తుంది. అలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం వేరే రీజన్స్ ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే ఇవేంటంటే బైలాటరల్ సిమెట్రికల్ అనమాట. అంటే రెండు కాళ్ళకి అలా రావడం లేదా రెండు లెగ్స్లో రావడం జరుగుతుంది పెయిన్. సింగిల్ లెగ్ వచ్చింది అంటే మనం మాత్రం డాక్టర్ దగ్గరికి సంప్రదించి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పెయిన్స్తో పాటు గిడ్డినెస్ కానీ అంటే కళ్ళు తిరగడం కానీ ఇంకా వీక్నెస్, టైర్డ్నెస్ ఇలాంటివి కనిపిస్తే కూడా మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. వాటికి వేరే కారణాలు ఉంటాయి. లైక్ సింగిల్ లెగ్ పెయిన్ కానీ అలా ఉంటుంది, లేదా చైల్డ్ వీక్గా టైర్డ్గా ఉంటుంది అంటే మనము కొంచెం కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ కూడా మనకి ఇలా గ్రోత్ పెయిన్స్కి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకేంటి అంటే అలాంటి పిల్లలు డే లాంగ్ కూడా పెయిన్ అని అంటారు, ఓన్లీ నైట్సే పెయిన్ అనకుండా మార్నింగ్ ఆడుకునేటప్పుడు దే డోంట్ లైక్ దే రిఫ్యూజ్ టు గో ఫర్ ప్లే అనమాట. ఆడుకోవడానికి కూడా వెళ్ళడానికి భయపడతారు, పెయిన్ ఉంది కాబట్టి వెళ్ళలేరు. సో అలాంటప్పుడు గిడ్డినెస్ కానీ టైర్డ్నెస్ అలా ఉండి ఇలా సింగిల్ లెగ్ పెయిన్స్ కానీ అలా ఉన్నప్పుడు ఒకసారి మనం క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్లు కూడా చేసి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అరే ఈ గ్రోత్ పెయిన్సే కదా వీటికి టెస్ట్లు ఎందుకు అని అనుకోకుండా వీ హ్యావ్ టు గో ఫర్దర్ అండ్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. ఎందుకంటే ఒక చిన్న టెస్ట్తో మనకు అది నార్మల్ గ్రోత్ పెయిన్సా లేకపోతే ఇంకేదన్నా బ్లడ్ క్యాన్సర్ రిలేటెడా, ల్యూకేమియాస్ అంటాము, అలాంటివి ఏమన్నా అనేవి మనకు తెలుస్తుంది. లేదా ఇప్పుడు సింగిల్ జాయింట్స్ కానీ అలా ఉన్నప్పుడు మనం ఇన్ఫెక్షన్ కూడా, సింగిల్ జాయింట్ పెయిన్ ఉంది, ఫీవర్ అసోసియేటెడ్ విత్ ఫీవర్ లేదా ఏదన్నా దెబ్బ తాకింది అంటే మనం అప్పుడు ట్రామా లాగా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా సింగిల్ జాయింట్ ఉండేసి ఫీవర్ వస్తుంది, జాయింట్ స్వెల్లింగ్ ఉంది, అప్పుడు కూడా ఆలోచించాలి. ఒక్కోసారి అవి ఇన్ఫెక్షన్ రీజన్తో కూడా అలా పెయిన్స్ వస్తాయి. సో పిల్లల్లో పెయిన్స్ వస్తే అన్నీ మనము లైట్ తీసుకోవాల్సిన ఇది లేదు. కొన్ని మాత్రం ఇట్లా సింగిల్ లెగ్ లేదా సింగిల్ జాయింట్ పెయిన్స్ అలా వచ్చినప్పుడు అసోసియేటెడ్ విత్ ఫీవర్ కానీ టైర్డ్నెస్ కానీ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంటి దగ్గర ఇలా ఎవాల్యుయేట్ చేయకోకుండా ఉండొద్దు. ఎందుకంటే చిన్న టెస్ట్తోని మనకి ట్రీట్మెంట్ అనేది చేస్తే పిల్లలు నార్మల్ యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి రావచ్చు.